నెట్ బ్యాంకింగ్ వాడాలి, క్రెడిట్ కార్డ్ వాడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది కదండీ! ఒక్కోసారి ఫోన్‌పే, గూగుల్ పేలు కూడా చాలామంది వాడడం మానేశారండి. మానేసినోళ్ళు మానేశారు గానీ, పోయేవాళ్ళయి చాలా పోతున్నాయండి. సైబర్ క్రైమ్స్ ఏ రేంజ్‌లో జరుగుతున్నాయండి. జరిగే ప్రతి సైబర్ క్రైమ్ కూడా బ్యాంక్ ద్వారానే పోతుందా అమౌంటు? డైరెక్ట్‌గా ఏమన్నా క్యాష్ ఇస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. నాకు కూడా అనిపిస్తూ ఉండేది. ఇదేంటి బ్యాంకు మన ఇండియాలోనే ఉంది. మనవాడే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ బ్యాంకులే. సరే ప్రైవేట్‌దైనా గానీ ఆర్‌బీఐ కంట్రోల్‌లోనే ఉంది. పోలీసులేమో పట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. అక్కడ వలేసి పట్టుకున్నోడేమో బ్యాంకు ద్వారానే ఏది మనకు వలేసినోడు సైబర్ క్రైమ్ చేసినోడు బ్యాంకులో ఉన్న డబ్బులే పట్టుకుపోయాడు. బ్యాంకులు దీనికి ఏమీ చేయలేవా అని అనిపిస్తూ ఉండేది. ఆర్‌బీఐకి కూడా అనిపించినట్టుంది. ఇప్పుడు ఒక మంచి క్లాజ్ అయితే తీసుకొచ్చారండి. ఇన్నాళ్ళు నా డబ్బులు పోయినాయి అంటే నీకే దూలక్కి పంపించుకున్నావు. ఇట్లా కదా మాట్లాడేది మనాళ్ళు. బ్యాంక్‌కెళ్తే ఏం సపోర్ట్ వస్తుందో మీకు తెలుసు. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు నా డబ్బులు పోయినాయి. మనం ఓటీపీలు చెప్పేసి మనం ట్రాన్స్‌ఫర్ చేసేస్తే ఓకే. అంటే ఉద్దేశపూర్వకంగా. మనం ఏదో ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి వాడు వీడు ఏదో చెప్తూ ఉంటాడు కదండీ! అంత పెరుగుద్ది, ఇంత పెరుగుద్ది అంటే అది ఓకే. అంటే మన తప్పులు కాబట్టి. మన తప్పు లేకుండా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా చూడండి. మన తప్పు లేకుండా ఎక్కడైనా కానీ మన రూపాయి పోతే, ఆ రూపాయి వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంది. మనం పోగొట్టుకున్న దాంట్లో 85% వెనక్కిమ్మని చెప్పేస్తుందండి రిజర్వ్ బ్యాంక్. కాకపోతే గరిష్ట మొత్తం ఎంతంటే 25,000 గుర్తుంచుకోండి. అంటే గరిష్టంగా రూ. 25,000 తెచ్చుకునే అవకాశం ఉంది. అంతకు మించి అయితే కష్టం. బ్యాంక్ కూడా ఏం చేయలేదు కదా అనుకుంటుందేమో. కానీ ఇక్కడ మన ఒపీనియన్. మనం ఎంతైతే డిమాండ్ చేస్తాం. లేదు బ్యాంక్ తప్పే ఉంది కాబట్టి పూర్తిగా బ్యాంక్ ఇవ్వాల్సిందే అని మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు నిజంగా? దానికి ఒక కామెంట్ కావాలండి. ఖచ్చితంగా. అంటే ఒక కామెంటు బ్యాంకులను మార్చేస్తాయా? ఒక కామెంట్ రిజర్వ్ బ్యాంక్ దాకా వెళుతుందా అనుకుంటారు మీరు. వెళుతుందండి. చాలామంది చాలా వీడియోలు చూస్తున్నారు. మన వీడియోలోనే కాదు, నాలాగా మాట్లాడినటువంటి చాలా వీడియోలు రిజర్వ్ బ్యాంక్ అఫీషియల్స్, బ్యాంక్ అఫీషియల్స్ చూస్తూ ఉంటారు. మీ కామెంట్లు కూడా చదువుతూ ఉంటారు. సో మరి ఈ సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన డబ్బులు మనకి బ్యాంక్ వాళ్ళే వెనక్కేసేస్తే అదే క్రెడిట్ కార్డు మోసాలు జరిగినాయి అనుకుందాం. ఇమ్మీడియట్‌గా వెంటనే ఏసేస్తే ఏదైనా జరిగితే డెడ్‌లైన్ పెట్టి 45 రోజులు డెడ్‌లైన్ పెట్టారండి. ఏది బయట దేశాలైతే 60 రోజులు. ఆ గొడవేంటో తేల్చండి. అది ఎందుకు జరిగిందో అని చెప్తే బావుంటుంది కదా! ఇదే ఈరోజు జరుగుతోంది. సో మరి అది గూగుల్ పే కావచ్చు, ఫోన్‌పే కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, బ్యాంక్ యాప్ ఉంది కదా! అది కావచ్చు. ఇక్కడ మోసం జరిగి అంటే మనకి సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా మోసం జరిగితే మాత్రం ఇక్కడ డబ్బులు మనకి ఇవ్వమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చాలా క్లియర్‌గా చెప్పింది. కాకపోతే కొన్నాళ్ళు ఆగాలి ఇంకా. 2007 జనవరి నుంచి ఇది స్టార్ట్ చేస్తా ఉంటున్నారు. కానీ ఈలోపు చాలా ఉందండి. మనం చేయాల్సింది చాలా ఉంది. నేను అందుకే ఇలాంటి డిస్కషన్ పెడుతూ ఉంటాను. ఈ అవేర్‌నెస్ బాగా అవసరం. ఎందుకంటే ఎంతసేపు రాజకీయ నాయకులు ఏదో చేయలేదు, ఆఫీసర్లు అలాగా, ఇలాగా అంటూ ఉంటాం కదా మనం. మనం ఏం అడిగాం? మనం ఏం డిమాండ్ చేసాం? ఎంత గట్టిగా డిమాండ్ చేసాం? ఇది కదా ఇంపార్టెంట్. సో మరి 50,000 లోపు యాక్చువల్‌గా 50,000 లోపు పోయింది సైబర్ క్రైమ్‌లో అంటే పోలీస్ స్టేషన్‌కెళ్తే ఏం మాట్లాడతారో మీకు తెలుసండి. పోలీస్ స్టేషన్‌కి ఎందుకు 1930కి ఫోన్ చేసినా కూడా 50,000 లోపు పెద్ద విషయమా? లక్షల కోట్లు పోగొట్టుకున్నోళ్ళే ఏడుస్తుంటే ఆళ్ళు ఎలవయ్యా పుల్లయ్య అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని నా దృష్టిలో కూడా ఉందండి. కానీ మేము గట్టిగానే అడుగుతూ ఉంటాం. అదేం పద్ధతి 50,000 10,000 డబ్బు డబ్బే కదా! వాడి స్థాయి అంతే కదా! తీసుకోవాలి కదా! అని చెప్పి. సో లక్కీగా పోలీసులు ఎలాగో ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళు పట్టించుకుంటారు. కానీ బ్యాంక్ ఉంది కదా! బ్యాంక్ ద్వారా కదా! ఇదిగో నా డబ్బు ఇలా వెళ్ళిపోయింది. నాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ మీరే ఓటీపీ చెప్పి మీరే ట్రాన్స్‌ఫర్ చేసేస్తే కాదు గుర్తుంచుకోండి. అన్నప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా మీ డబ్బుల్ని మీకేసేయమన్నారండి. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏది జరిగినా గానీ మాన్యువల్ కాదు మళ్ళీ. మీరు మాన్యువల్‌గా డబ్బులు పంపిస్తే ఎలా కుదురుద్ది? డబ్బులు డ్రా చేస్తే ఎలా కుదురుద్ది? చెక్ ఇస్తే ఎలా కుదురుద్ది? అది కాదు కదా! డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో. సో మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చదువుకోని వాళ్ళు వీళ్ళున్నారు చూడండి. వీళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. రెండోది మనందరం స్మార్ట్ ఫోన్‌లు వాడట్లేదు. వాడినా వాడకపోయినా ఒక మెసేజ్ 500 పైన ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతి దానికి మెసేజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారండి. సో మరి మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మెసేజ్ అందలేకపోయినా, అలాగే అదే 500 పైన ట్రాన్సాక్షన్‌కి మెసేజ్ రాకపోయినా, ఒక 2, 3 పైసలకు మించి ఏమీ కాదండి. ఎక్కువ ఖర్చేం ఉండదు. గుర్తుంచుకోండి. సీడాక్ అనే సంస్థ ఉంటుంది.
వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ప్రైస్ వచ్చి 2 పైసలే, అంటే గవర్నమెంట్కి ఇస్తారు, మనకి ఇవ్వరు. అది మెసేజింగ్ సర్వీసెస్ కాస్ట్లీ అనుకుంటారేమో అని చెప్తున్నాను. దాని మీద అయితే కొద్దిగా జిఎస్టీ ఉంటుంది అంతే. సో మరి ఈ మెసేజ్ పంపండి అని చెప్తుంది. మెసేజ్ పంపకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా ఆ బ్యాంకు ఇంటర్నల్ గ్రీవెన్స్ పోర్టల్ ఒకటి ఉంటుంది. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కాంటాక్ట్ అస్ గ్రీవెన్స్ పోర్టల్ ఉంటుంది. దానికి కంప్లైంట్ చేసేయచ్చు మీరు. అయినా వాళ్ళు ఒకటే కదండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కదా అంటారు, నాకు తెలుసు అంటారు. అప్పుడు ఆర్బీఐకి వెళ్ళండి. ఆర్బీఐ అంబుడ్స్మెన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ అప్పీల్ చేయొచ్చండి. వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి సిపి గ్రామ్స్ గురించి తెలుసని. సిపి గ్రామ్స్ అంటే ఏం లేదండి, ఆర్బీఐకి ఇచ్చినా కూడా అవ్వకపోతే ప్రైమ్ మినిస్టర్ గారి కంప్లైంట్ పోర్టల్ ఒకటి ఉంది. అంటే నాకు అన్యాయం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి పెట్టుకోవచ్చు. ఆయన ఆర్బీఐకి పంపిస్తాడు, అక్కడ నోడల్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళు డిపార్ట్మెంట్లో, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మరి సిపి గ్రామ్స్ ఫిర్యాదుల పరిష్కారం చూసే డిపార్ట్మెంట్, వాళ్ళకి జవాబుదారి, ఖచ్చితంగా చచ్చినట్టు చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఏదైనా మనం కంప్లైంట్ చేస్తే డెడ్లైన్ కూడా ఇచ్చారండి. 45 డేస్లో ఆ మోసం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవడు చేశాడు, ఇవన్నీ తేల్చండి. అంటే ఏ అకౌంట్లకి, అకౌంట్ నుంచి అకౌంట్కే కదా వెళ్తాయి, ఈ బ్యాంకులన్నిటికీ కూడా కనెక్షన్ ఉంది కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నుంచి మహా వెళితే ఎక్కడికి వెళ్తుంది, ఇంకో హెచ్డిఎఫ్సికి వెళ్తుంది, లేకపోతే ఐసిఐసిఐకి వెళ్తుంది, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంక్కి వెళ్ళిపోయింది అనుకుందాం. అది కూడా వాళ్ళకి నెట్వర్క్ ఉంటుంది, తెలుస్తుంది. కాబట్టి 60 రోజుల్లో ఈ గొడవ తేల్చండి అని చెప్పి, అంటే రీసెంట్గా వచ్చిన గైడ్లైన్స్ చెప్తున్నాను. నాకు ఎందుకు అనిపించింది ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వచ్చు. బ్యాంకులు కూడా ఇంటర్నల్గా సెక్యూరిటీ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. బ్యాంకులు కూడా అలర్ట్గా ఉండాలి. ఒక పోలీస్ లాంటి వాడిని పెట్టుకోవాలి, సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని పెట్టుకోవాలి. టీం నిరంతరం బ్యాంకు కోసం పనిచేస్తూ ఉండాలి. మినిమం స్టేట్ లెవెల్లో ఒక టీం, జిల్లాకు ఒకడైనా పనిచేస్తూ ఉండాలి. ఇది అనిపించిందండి. సో మనం అడగాలి, కాకపోతే మనం అడిగితేనే జరుగుద్ది. ఇప్పుడు ఎన్నాళ్ళు కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నాం కదా, పోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. కానీ అడిగేవాళ్ళు తక్కువ. సోషల్ మీడియాలో ఆడిదెంత పోయింది, ఈడిదెంత పోయింది అంటారే కానీ నాది ఎంత పోయింది, లేకపోతే తెలిసినాడిది పోయింది, దీని మీద యాక్షన్ తీసుకోండి, ఈ రకమైన ప్రొవిజన్ కావాలి, మాకు ఈ సర్వీస్ కావాలి, అన్యాయం జరుగుతోంది అని. సపోజ్ క్రెడిట్ కార్డు మోసం జరుగుతుంది అనుకోండి, కస్టమరు బ్యాంకుకి ఇచ్చాడు, సమాచారం ఇచ్చాడు, ఎవడో మోసం చేసేస్తాడు తేలిగ్గా క్రెడిట్ కార్డు, మన ప్రమేయం లేకుండా. అప్పుడు బ్యాంక్ ఏమంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, లేకపోతే ఏదో టెక్నికల్ ఇష్యూ, టెక్నికల్ రీజన్ ఇలాంటివి చెప్తారు. ఇదే డబ్బుని ఇప్పుడైతే అలా ఉంది, జనవరి 1 నుంచి అలా ఉండదండి. 5 రోజుల్లోనే షాడో రివర్సింగ్ అంటారటండి. అంటే షాడో రివర్సల్ అంటే బ్యాక్ ఎండ్లో వేసేయాలి, ఆ అమౌంట్ మనకి వేసేయాలి. ఆ తర్వాత వాళ్ళు లెక్కలు అవి చూసుకోవచ్చు. అంటే తాత్కాలికంగా వేసేయాలి, ముందైతే వేసేయాలి. లేకపోతే ఏమవుద్ది, క్రెడిట్ కార్డు మీద పోయిన దాని మీద వడ్డీ, ఆ వడ్డీ మీద వడ్డీ, చక్కెర వడ్డీలు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో క్రెడిట్ కార్డు యూజర్లకు కూడా చాలా ఒక రకంగా మంచి బెనిఫిట్ ఇది. అయితే నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, బ్యాంకు తప్పు వల్ల మీ డబ్బు ఏ సందర్భాల్లో పోయింది, అంటే మన తప్పే ఉండదు, కంప్లీట్గా బ్యాంక్ కార్డు తప్పే పోయింది. పోతే మీరు వెళ్ళి ఖచ్చితంగా అడుగుంటారు. అడిగినప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, ఎలా రెస్పాండ్ అయ్యారు, మీ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ బ్యాంకు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు, కుమ్మక్క అయిపోయారు ఆ స్కామ్లో అంటారా? అంటే ఈ మధ్య కాలంలో కొన్ని వస్తున్నాయండి, మ్యూల్ అకౌంట్లు అంటున్నాను చూడండి. అంటే ఒక అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, ఎవరి చేతికో ఇచ్చేస్తాడు, వీడు ఆపరేట్ చేయడు, కానీ అకౌంట్ ఇచ్చినందుకు ఆ ఇచ్చిన వాడు ఉంటాడు చూడండి, 10%, 5% లేకపోతే నెలకింతని ఇస్తూ ఉంటాడు. ఏది సైబర్ క్రైమ్ అకౌంట్లన్నీ ఇలాంటివి. ఇక్కడ వాళ్ళంతా కూడా అంటే బ్యాంక్ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా అని ఒక పోలీస్ ఆయన నన్ను అడిగాడండి. ఈ విషయంలో బ్యాంక్ వాళ్ళని కదా గట్టిగా పట్టుకోవాల్సింది, మీరు వాళ్ళని వదిలేసి పోలీసులను పట్టుకుంటారేంటి అన్నట్టుగా. అంటే ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి వాస్తవాలు, అందరూ కాదు, కొందరు సపోర్ట్ చేస్తున్నారు, బ్యాంకర్స్కి తెలుసు అని. కొన్ని అకౌంట్లు ఉంటాయండి, ఓపెన్ చేస్తారు, వాడు అసలు మనిషి ఇక్కడ ఉండడు, అసలు బతికి కూడా ఉండరు, లేకపోతే ఏ బెచ్చగాడో ఇంకొకడో అయి ఉంటాడు, వాళ్ళ సమాచారం ఎవరికి కూడా తెలియదు. అలాంటి అకౌంట్లు కూడా ఉన్నాయండి. సో మరి బ్యాంకులో జరిగినప్పుడు మీరు ఏమి రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఎలాంటి సమాధానం ఇచ్చారు, కాస్త కామెంట్లో చెప్పండి.